చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. గడిచిన సెషన్ తో పోలిస్తే సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ నిఫ్టీ భారీ పతనానికి లోనయ్యాయి. మార్కెట్లు మొదలైన పావు గంటలోనే బీఎస్ఈలో 12 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. కని విని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. గడిచిన సెషన్ తో పోలిస్తే సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ నిఫ్టీ భారీ పతనానికి లోనయ్యాయి. మార్కెట్లు మొదలైన పావు గంటలోనే బీఎస్ఈలో 12 లక్షల కోట్లు అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే ఎదురు కావచ్చని నిపుణులు ముందే అంచనా వేశారు. నిపుణుల అంచనాలకు తగ్గట్లుగానే ఇవాళ మార్కెట్లు కుప్పకూలాయి. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. గడిచిన సెషన్ తో పోలిస్తే సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ నిఫ్టీ భారీ పతనానికి లోనయ్యాయి. మార్కెట్లు మొదలైన పావు గంటలోనే బీఎస్ఈలో 12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. యుఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే ఎదురు కావచ్చని నిపుణులు ముందే అంచనా వేశారు. నిపుణుల అంచనాలకు తగ్గట్లుగానే ఇవాళ మార్కెట్లు కుప్పకూలాయి.
ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. గడిచిన సెషన్ తో పోలిస్తే సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనానికి లోనయ్యాయి. మార్కెట్లు మొదలైన పావు గంటలోనే బీఎస్ఈలో 12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. రైట్, మార్కెట్స్ అయితే భారీ నష్టాలను చవిచూసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, మార్కెట్ చూసుకుంటే భారీ పతనానికి లోనైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ట్రంప్ టారిఫ్ దెబ్బతో ఎక్కడైనా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కరెక్షన్ అనేది ఆల్రెడీ వచ్చేసిందమ్మా. ఇప్పుడున్న కరెక్షన్ ఏంటంటే ఒక రకంగా ధైర్యంగా ఉండి బ్రేవ్ హార్ట్స్ ఎవరిని ఉంటే కనుక గోల్డెన్ ఛాన్స్ కింద చెప్పాలి. ఎందుకంటే హిస్టారికల్ గా నిఫ్టీ ఇండెక్స్ కారణాలు కనుక ఏమీ లేకుండా, అంటే ఎలాంటిది కారణం ఉన్నా కానీ ఈ కారణం మూలంగా ఎక్స్పోర్ట్స్ మీదో ఇంపోర్ట్స్ మీద వచ్చే ఇబ్బందుల మూలంగా భారతదేశ ఎకానమీ అంతా చతికిలబడే అవకాశం లేదు, మూలనబడే అవకాశం అంతకన్నా లేదు. అందువల్ల ఇటువంటి సమయంలో ఏంటంటే కొద్దిగా సెన్సిబుల్ గా ఆలోచించి ఇది కేవలం భయం తప్ప అని తెలుసుకుంటే 15% ఇండెక్స్ టాప్ హైయెస్ట్ లోంచి కనుక పడిపోయిన తర్వాత చూస్తే ఎవరైనా సరే కొనుక్కుని 5 ఏళ్లు అట్టే పెట్టుకుని ఇండెక్సే కొనుక్కున్న 10-12% చొప్పున సంవత్సరానికి ఏమాత్రం జంకు లేకుండా వచ్చిన దాఖలాలు 100% ఉన్నాయి. అంటే ఏం చేయాలి? ఇవాడు ఏం కొనాలో తెలియదు అంటే ఇండెక్స్ కొనుక్కోండి. ఏం కొనాలో తెలుసుకుంటానో కొద్దిగా గొప్ప సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్న కంపెనీలు కొనుక్కోండి. కొద్దిగా గొప్ప మార్పులు చేసుకుంటూ ఉంటుంటే నెక్స్ట్ 5 years అయ్యేటప్పటికి దాదాపుగా సంవత్సరానికి 20% వరకు చాలా తేలిగ్గా సంపాదించుకోవచ్చు. ట్యాక్స్ కూడా తక్కువ ఉంటాయి. అందువల్ల ఇది భయపడవలసిన సమయం కాదు, ఖచ్చితంగా జాగ్రత్త పడవలసిన అంశం. ఇవాళకి ఇవాళ కొనకపోయినా కానీ ఖచ్చితంగా ఇటువంటి అవకాశాలు ఎక్కువ సార్లు రావు అనుకోవాలి. కానీ ఈ అవకాశం ప్రపంచం యుగాంతం అయిపోతున్నట్లుగా భయపడటం అనేది పూర్తిగా అర్ధరహితం. అయితే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కి ఇస్ దిస్ రైట్ టైం అంటారు? ఖచ్చితంగా రైట్ టైం అమ్మా. కాకపోతే ఏంటంటే చెప్పే కదా బ్రేవ్ హార్ట్, అంటే కొద్దిగా కొన్న తర్వాత రేపు పొద్దున్నే కనుక యూరోప్ కూడా నేను టారిఫ్ వేస్తానని, ఇంకేదన్నా కంట్రీస్ కూడా అలాగే టారిఫ్ మళ్ళీ వేస్తానని చెప్పడం, ట్రంప్ ఇంకా పెంచుతాను అంటే ఇంకా మార్కెట్ పడవచ్చు. పడిపోయినా కానీ గుర్తుంచుకోవాల్సింది మనం కొంటున్న కంపెనీలు కనుక ఇండియా ఫోకస్, అంటే ఎక్స్పోర్ట్స్ తో సంబంధం లేకుండా, ఇంపోర్ట్స్ తో సంబంధం లేకుండా ఇండియాలో తయారు చేసే వస్తువులు లేకపోతే ముడి సరుకును తీసుకుని వ్యాపారం చేసి ఇండియన్స్ కి అమ్మే కంపెనీలు కనుక కొనుక్కుంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. తర్వాత మార్కెట్ లో నిలదొక్కుకోవడం ఖాయం, పెరగడం కూడా ఖాయం. అందువల్ల మీరు చేసేది మంచి కంపెనీలు, లాభాలున్న కంపెనీలు, ఇండియా ఫోకస్, ఈ రిసోర్సెస్ కి సేల్స్ కూడా ఉండే కంపెనీలు కొనుక్కుంటే క్షేమంగా ఉంటారు. ఉదాహరణకి బ్యాంకులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, సిమెంట్ కంపెనీలు, అటువంటి కంపెనీలు కొనుక్కోవడం మంచిది. ఇది చూసుకుంటే యుఎస్ స్టాక్స్ కూడా అత్యంత భారీ పతనాన్ని చవి చూసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గ్లోబల్ గా ఏ విధంగా ఉంది సార్? గ్లోబల్ గా చాలా బ్యాడ్ గా ఉందమ్మా. బ్యాడ్ గా ఉంది, బ్యాడ్ గానే ఉండబోతోంది కూడా. బికాజ్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ లాగా మారిపోయినప్పుడు ఏ కంట్రీలో వస్తువులు ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ ప్రపంచం మొత్తం మార్కెట్ చూసుకోవడం, ఏ కంట్రీలోకి ఏదైనా వస్తువులు కావాలన్నా ప్రపంచం మొత్తమే సౌకులు ఎక్కడ చూడటం అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ ఆర్డర్ అంతా కూడా డీస్టెబిలైజ్ అవుతుంది. మనం సౌకులో ఉంది కదా అని శ్రీలంకలో ఉంచుకుంటే ఇండియా కనుక ట్యాక్స్ పెంచింది అనుకోండి, మనకి సౌకులో రాదు, మనకి ఎక్కువకే పడుతుంది కాబట్టి మనకు గిట్టదు. అంటే శ్రీలంక ఎక్స్పోర్ట్ చేయలేదు. అలా చాలా రెస్ట్రిక్షన్స్, హ్యూమన్ రెస్ట్రిక్షన్స్ వచ్చిన ఈ సమయంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్న కంపెనీలు కొనుక్కునే అన్ని కంట్రీలు అన్ని దెబ్బతింటాయి. అందుకే చైనా అయినా, వియత్నాం అయినా, కంబోడియా అయినా, బంగ్లాదేశ్ అయినా, యూరోప్ అయినా ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ ఎక్కువ దెబ్బ. ఉన్నంతలో అన్ని కంట్రీల కన్నా కూడా చూస్తే ఇండియాకే దెబ్బ తక్కువ. బికాజ్ ఇండియా ఈజ్ ఇంపోర్ట్ డ్రివెన్ కంపెనీ కానీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ కంట్రీ కాదు. మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం ఎగుమతి కన్నా. ఆ ఎగుమతి చేసే దానిలో కూడా సర్వీసెస్ అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎవరు కూడా సర్వీసెస్ అంటుకోరా. కాబట్టి ఇండియా కంపారిటివ్లీ టు అదర్ కంట్రీస్ ఇన్సులేటెడ్. ఇప్పుడు ఇండియా గురించి భయపడటం అంటే తెలియని భయంతో తెలిసిన నష్టాలు తెచ్చుకోవడం. దీన్నే చెప్తా ఉంటాం, మీరు ఇలా తెలుసుకోకుండా చేస్తే ప్రాఫిట్స్ ఏమో పేపర్ మీద ఉంటాయి, లాస్లు ఏమో మీ లాకర్లోకి చేరతాయి. సో మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రాఫిట్స్ ఏమో జేబులోకి వెళ్ళేట్టు ఉండాలి, లాసులనేమో లాకర్ కాదు తీసుకెళ్లిపోయి బయట బారేసేట్టుగా ధైర్యం ఉండాలి. ఆ తెగింపు లేకపోతే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు.
అదేవిధంగా బంగారం రేట్లు కూడా 1,00,000 మార్కు దాటిందని రకరకాల విశ్లేషణలు విన్న పరిస్థితులు అయితే చూశాను. సో ఇప్పుడు ట్రంప్ దెబ్బకు బంగారం కూడా ధరలు కూడా దిగి వస్తున్నాయి. గత 3 రోజుల నుంచి చూస్తుంటే బంగారం రేటు తగ్గిపోతూ ఉన్న పరిస్థితి. ఈ టైంలో బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? ఇప్పుడు కూడా బంగారం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆస్తి కొనుక్కునే వాళ్ళు రేటు పెరుగుతుంది కొనుక్కోవటం సూటబుల్ అయిన ఆస్తి కాదు. దాన్ని మనం ఏం చెప్తామంటే హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే 2 రకాలుగా మన యొక్క ఆస్తి విలువ కాపాడుకోవాలి, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఆస్తి కొనబుద్ధి కావట్లేదు అనుకుంటే ఏం చేయాలంటే, లేదా ఒకళ్ళ రేట్ ఎక్కువ చెప్తున్నారు రియల్ ఎస్టేట్ అనుకుంటే మీ డబ్బు మొత్తంతో బంగారం కొనుక్కుని బంగారాన్ని అలాగే ఉంచుకుని 5 ఏళ్ల తర్వాత కనుక మనం ఆలోచించి రేటు కొనుక్కుందాం అనుకుంటే వాళ్ళు రేటు పెంచినా తగ్గించినా అదే బంగారంతో మీరు ఖచ్చితంగా ఆ వస్తువు కొనగలుగుతారు. అంటే దిస్ ఈజ్ ప్రిజర్వేషన్ ఆఫ్ వెల్త్. మీ యొక్క ఆస్తి విలువ కాపాడటానికి ఉపయోగపడే ఆస్తిని గోల్డ్ లాంటి దాన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా వాడతాను అంటే తప్పుదనమాట. అంటే యాక్చువల్ గా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు ఆ రకంగా. ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ మంచిది కాదు, కానీ ప్రిజర్వేషన్ ఆఫ్ వెల్త్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గోల్డ్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్.